ఈ రోజు వర్క్ ఉందని చెప్పేసి మార్నింగ్ 8 కల్లా బండి కాడికి వచ్చేసిన. బండి కాడికి వచ్చి బండి మొత్తం నీట్ గా మెయింటైన్ చేసుకొని తినేసి రెడీగా ఉన్న వర్క్ స్టార్ట్ అవుతామని. కానీ ఈరోజు మా వర్కర్లు ఎవరు పనికి రాలేదు. ఇంత టైం అయితే ఇంకెందుకు పనికి వెళ్ళాలని అడిగితే వాళ్ళ మేస్త్రికి వాళ్ళకి ఏదో గొడవ అయిందంట, అందుకని చెప్పి పనికి రావట్లేదు అని చెప్తారు. ఈ రోజు ఇంకా వాళ్ళ ఆ మాట అనగానే నాకు కొంచెం వెళ్ళిపోయినా ఇంకా బండి కాడికి. ఇంక ఎప్పుడైనా స్టార్ట్ చేయండి వాళ్ళ ఇష్టం అని చెప్పేసి బండి కాడ వెళ్ళి కూర్చున్నా. కాసేపటి మా సార్ వచ్చి బండి వాటర్ పట్టుకొని సిమెంట్ కాడ పెట్టని చెప్పిండు. ఈరోజు నేను కాంక్రీట్ వేయాల్సి నిక్కానమ్మా బెడ్ కన్నమాట. ఇది వచ్చేసి నిన్ననే కంప్లీట్ చేసిన. ఇప్పుడు ఈరోజు ఫినిషింగ్ ఒకటి పైన లేరు. నిన్న అయితే ఒక 21 లోడ్లు అయితే వేసి మొత్తం కంప్లీట్ అయితే వేసేసిన. బెడ్ మొత్తం కింది లేరు, ఇప్పుడు పైన లేరు ఒకటి వేసి అయిపోతుంది అనమాట. ఇంకా లేట్ చేయకుండా వాటర్ పట్టుకొని బండి సిమెంట్ కాడ పెట్టేసినామా. వర్కర్స్ సిమెంట్ కూడా వేసేస్తున్నారు. ఇప్పుడు మా కొద్దిసారి నా వర్క్ అయితే ఏం పనికి అయితే ఏం ఎక్కలేదు. 2-3 మాత్రం పనికి వచ్చారు. మిగతా వాళ్ళంతా ఇంత ముందు మా పాస్ వర్క్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళంతా పిలిపించారన్నమాట మేస్త్రి. మధ్యాహ్నం తినడానికి అయిపోయిన మామ. ఈరోజు బాగా లేట్ స్టార్ట్ చేసిన. 6 రోజులు మాత్రం వేసిన మధ్యాహ్నం వరకు. ఇంకా తొందరగా తినేసి కాసేపు రెస్ట్ చేసుకొని మళ్ళీ డ్యూటీకి అయితే ఎక్కేసిన. తిన్న తర్వాత ఒక 3 రోజులు వేసి ఫటాఫట్ ఇంకా ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ చేసేసిన. మా వాళ్ళు ఇటు పక్క బెడ్ అయితే రెడీ చేసారు. ఇప్పుడు అక్కడ పీసెస్ వేయాలా. ఇంకా పీసెస్ అయితే బండి లోడ్ చేసుకొని అన్లోడింగ్ పైకి అయితే వెళ్తున్నా. అన్లోడింగ్ పైకి అయితే వచ్చేసినా కానీ మా రాళ్ళని చూస్తే భయం అవుతుంది. టైర్లు ఎక్కడ పంక్చర్ అవుతుంది. చాలా షార్ప్ రాలైతే టైర్లు ఎంటీ పని పంక్చర్ అయితే ఏం కాదు కానీ లోడ్ పని పంక్చర్ అయితే ఇబ్బంది అవుతుంది మామ. ఒక 3 రోజులు వేసి పీసెస్ కూడా మొత్తం కంప్లీట్ చేసేసిన. ఇంకా మా సార్ అయితే బండి తీసుకొని పాసర్కి అయితే రమ్మని చెప్పిండు. ఇంకా సైట్ లో నా గ్రీస్ గన్ వాటర్ సెక్షన్ పైపు అన్ని తీసుకొని బయలుదేరిపోతాను పాసర్కి అయితే. బండ్ల డీజిల్ అస్సలు లేదు. బండ్ల డీజిల్ అయితే ఫుల్ టైం చేపించుకున్నారు. ముందే పాసర్ల వర్క్ అయితే ఉంది. బండ్లు అయితే 50 తక్కువ ఉంది. పెట్రోల్ బంక్ లో 50 బకెట్ ఉన్నాయి. అందుకని చెప్పి ఒక బకెట్ తీసేసుకున్నా. బండి తీసుకొచ్చి రూమ్ కడ అయితే పెట్టేసుకున్నా. సో ఇది మా వచ్చి వీడియో మాత్రం మీకు నచ్చింది అనుకుంటే నచ్చడం మాత్రం సబ్స్క్రైబ్ అయితే ఫాలో మర్చిపోద్దే. మళ్ళీ కలుద్దాం. మరి బై.